వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు 3 డైమెన్షనల్ జామెట్రీ అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ నుంచి కొన్ని ఫార్ములాస్ తెలుసుకొని దాని నుంచి కొంత కాన్సెప్ట్ తెలుసుకొని మనం కొన్ని 1 and 2 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, ప్రాక్టీస్ చేద్దాం. అయితే దీని వెయిటేజ్ ఎంతమ్మా ఈ చాప్టర్కి అంటే మనకి ఇచ్చేది ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్. అంటే 1+2 టోటల్ 3 మార్క్స్ ఈ చాప్టర్కి వెయిటేజ్ ఉందన్నమాట. ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, లెట్ us సీ ద ఫార్ములే. ఓకే, ఫస్ట్ ఫార్ములా మనకి రావాల్సింది ఏంటి ఇందులో? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ x1 y1 z1, బి x2 y2 z2 అనే 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది యూస్ చేసి చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది కంపల్సరీగా రావాలి మీకు. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ పాయింట్ XYZ. ఇదే ఫార్ములాని, డిస్టెన్స్ ఫార్ములాని యూస్ చేసి దీన్ని కూడా ఫైండ్ చేసేయచ్చు. ఇది ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా రాసుకున్నాము అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి బాగుందని. ఇదే ఫార్ములాలో ఏంటి? ఆరిజిన్ అంటే ఏంటి? 0 0 0. ఎక్స్ వై జెడ్ కోఆర్డినేట్స్ 3 జీరోలే. సో దానికి XYZకి మధ్యలో ఏంటి? డిస్టెన్స్ x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ z మైనస్ 0 హోల్ స్క్వేర్ అండర్ రూట్. దట్ ఈస్ అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో డైరెక్ట్గా క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మీరు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అని వేసి ఆన్సర్ ఫైండ్ చేసేసేయచ్చు. ఆరిజిన్కి ఒక పాయింట్కి మధ్య డిస్టెన్స్ కట్టమంటే. ఓకేనా. నెక్స్ట్, సెంట్రాయిడ్. ఒక ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చి దాని కోఆర్డినేట్స్ ఏకి బీకి సికి x1 y1 z1, x2 y2 z2 అండ్ x3 y3 z3 ఇచ్చారనుకోండి. దాని సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3, z1 ప్లస్ z2 ప్లస్ z3/3. ఈ ఫార్ములా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు 10th స్టాండర్డ్లో కూడా ఇది నేర్చుకొని ఉండుంటారు ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములా మనకి ఇఫ్ 3 vertices ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ ఆర్, ప్యారలలోగ్రామ్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? 4 ఉంటాయి. ABCD 4 ఉంటాయి. అందులో 3 vertices మనకి ఇచ్చారనమాట, ABC. డీని మనం ఫైండ్ చేయాలి. ఓకేనా. సో ఏ ఎంత? x1 y1 z1, B x2 y2 z2, C x3 y3 z3. D మనం ఫైండ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? A ప్లస్ C మైనస్ B అంటే x1 ప్లస్ x3 మైనస్ x2, y1 ప్లస్ y3 మైనస్ y2, z1 ప్లస్ z3 మైనస్ z2. ఇది మనకి D కోఆర్డినేట్స్ అనమాట. చాలా సింపుల్. A ప్లస్ C మైనస్ B చేసేస్తే మనకి 4th కోఆర్డినేట్ తాలూకా వాల్యూస్ వచ్చేస్తాయి, 4th వర్టెక్స్ తాలూకా కోఆర్డినేట్స్. ఓకేనా. నెక్స్ట్, మనకి ఏబిసి కోఆర్డినేట్స్, మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ ఇస్తారు. ఆ ట్రయాంగిల్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అవునా కాదా అని చెక్ చేయమంటారు. ఓకేనా. సో ఏకి ఒక పాయింట్ x1 y1 z1 ఇచ్చారనుకోండి, B x2 y2 z2, C x3 y3 z3. ఈ పాయింట్స్ ఇస్తే ఏబిసి అనే ఈ ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిలా కాదా? ఐసోసెలస్ అంటే ఏంటి? ఎనీ 2 సైడ్స్. మనం ఇక్కడ సైడ్స్ గురించే మాట్లాడుకుంటాం, యాంగిల్స్ గురించి మాట్లాడుకోము. ఎందుకంటే ఈ 3 డైమెన్షనల్ జామెట్రీలో ఇంపార్టెంట్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, దాన్ని యూజ్ చేసుకొని ఇది ఐసోసెలస్ ట్రయాంగిలా కాదా అన్నది మనం ఫైండ్ చేస్తాం. ఎలా? ఏబి డిస్టెన్స్, ఏసీ డిస్టెన్స్, బీసీ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. ఏదో ఒక 2 డిస్టెన్సెస్ ఈక్వల్ అవ్వాలి. ఏబి ఈక్వల్ టు బీసీ ఆర్ బీసీ ఈక్వల్ టు సిఏ ఆర్ సిఏ ఈక్వల్ టు ఏబి. అది ఐసోసెలస్ ట్రయాంగిల్. అప్పుడు 2 సైడ్స్ ఈక్వల్ అయితే, ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ అయితే అది ఐసోసెలస్. అయితే ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ప్రూవ్ చేస్తాం అంటే మనకి తెలుసు, పైథాగరస్ థీరం ఉంది. పైథాగరస్ థీరం బట్టి ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్.
ఇది మనం షో దట్ చేయగలిగితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఓకేనా? సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఆ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిలా కాదా అనేది మనం ప్రూవ్ చేస్తాం. వీటికి కూడా డిస్టెన్స్ ఫార్ములానే యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్యారలలోగ్రామ్. ఏబిసిడి అనే 4 పాయింట్లు ఇస్తారు. ఆ పాయింట్లను బేస్ చేసుకొని డిస్టెన్సెస్ మళ్ళీ ఫైండ్ చేస్తాం. ప్యారలలోగ్రామ్కి ఏంటి రూల్? మనకి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏబి ఈక్వల్ టు సిడి అవ్వాలి, అలాగే బీసీ ఈక్వల్ టు ఏడి అవ్వాలి. అలాగే మనకి డయాగ్నల్స్ అంటే ఏవి? ఏసీ బీడి. ఇవి రెండు నాట్ ఈక్వల్ అవ్వాలి. ఇవన్నీ ఎలా కడతాం? ఏబి ఎలా కడతాం? సిడి ఎలా కడతాం? బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో మనం ఈ చాప్టర్లో ఎక్కువగా యూజ్ చేసే ఫార్ములా అదే, డిస్టెన్స్ ఫార్ములానే. ఓకేనా? నెక్స్ట్ 4 పాయింట్స్ ఏబిసిడి ఇచ్చి అది స్క్వేరా కాదా అని మనం ఫైండ్ చేయాలనుకోండి. మళ్ళా సేమ్ అన్ని సైడ్స్ని ఏబి లెంత్లు ఫైండ్ చేసేస్తాం. ఏబి, బీసీ, సిడి, డిఏ డిస్టెన్స్లు కట్టేస్తాం. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి కట్టేసి అవి 4 ఈక్వల్ అని చెప్పేస్తాం. నెక్స్ట్ ఏసీ ఈక్వల్ టు బీడి. ఈ డిస్టెన్స్లు కూడా ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేసేస్తాం. డయాగ్నల్స్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఈక్వల్. అన్నిటికీ డిస్టెన్స్ ఫార్ములానే. రెక్టాంగిల్కి కూడా మనం ఎలా ఫైండ్ చేస్తాం? ఏబి ఈక్వల్ టు సిడి ప్రూవ్ చేస్తాం, బీసీ ఈక్వల్ టు ఏడి ప్రూవ్ చేస్తాం. అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి అని ప్రూవ్ చేస్తాం. రెక్టాంగిల్కి అయితే ఈక్వల్. ఓకే, డయాగ్నల్స్ ఈక్వల్. అదే ప్యారలలోగ్రామ్కి అయితే డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. ఓకేనా? సో ఇక్కడ కొలీనియారిటీ అంటే 3 పాయింట్స్ ఏబిసి ఆర్ కొలీనియర్. ఇప్పుడు ఇఫ్ సమ్ ఆఫ్ 2 డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ అవ్వాలి. అంటే ఏంటమ్మా కొలీనియారిటీ అంటే ఒక లైన్ మీద ఆ 3 పాయింట్లు ఉండాలి. ఒకే లైన్ మీద ఇచ్చిన 3 పాయింట్లు ఉన్నాయి అని చెప్పాలి అంటే 2 పాయింట్స్ అంటే ఇప్పుడు చూడండి ఏబి బీసీ కట్టారు. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని ఏబి మధ్య డిస్టెన్స్, బీసీ మధ్య డిస్టెన్స్, ఈ రెండింటిని సమ్ చేస్తే ఏసీ డిస్టెన్స్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఆ 3 పాయింట్లు కొలీనియర్ అని చెప్పగలం. ఒకవేళ అలా అవ్వలేదనుకోండి వేరే ఫైండ్ చేయండి. అంటే ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయనుకోండి పాయింట్స్ బీసీ ఏసీ డిస్టెన్సెస్ కడితే బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్ టు ఏబి అయ్యింది. సమ్ ఆఫ్ 2 డిస్టెన్సెస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అనమాట, థర్డ్ డిస్టెన్స్. ఓకే, సో అలా ఫైండ్ చేయగలిగితే దాన్ని మనం కొలీనియారిటీ అంటాం. కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉండడం పాయింట్స్. ఓకేనా? సో లెట్ us do some 1 mark and 2 marks practice problems. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ P3 - 2 4 ఫ్రమ్ ఆరిజిన్. ఇది బోర్డ్ మోడల్ పేపర్ 2 నుంచి ఉందన్నమాట. ఇది మోడల్ పేపర్ 2లో ఇచ్చారు దీన్ని. ఓకేనా? సో ఆరిజిన్కి ఒక పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? రూట్ ఆఫ్ x² + y² + z². సింపుల్ ప్రాబ్లం, 1 మార్క్కి. సో O అంటే ఆరిజిన్, OP is the distance equal to root of 3² + -2² + 4². That is 9 + 4 + 16 under root. అంటే రూట్ 29. ఓకే, సింపుల్గా 1 మార్క్ వచ్చేస్తుంది మీకు. ఓకే, let us do the second problem. Find the distance between points. ఓకే, 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలుసు కదా. సో ఇది PQ పాయింట్స్ ఇచ్చారు. డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 - z1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, PQ వేసేస్తే -4 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 4 హోల్ స్క్వేర్ అండర్ రూట్. దట్ ఈస్ -5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ అండర్ రూట్. దట్ ఈస్ రూట్ 45. 45 ఎలా రాయొచ్చు? 9 × 5 అని.
సో అండర్ రూట్ 9 5 9 అంటే రూట్ 9 అంటే ఎంత 3. సో 3 రూట్ 5 ఇస్ ద ఆన్సర్. డిస్టెన్స్ ఫార్ములాని బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్న ఇందులో, 2 మార్క్స్కి 1 మార్క్కిను. సో వాటిని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చారు, ఈజ్ 9 యూనిట్స్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ ప్రాబ్లమ్ని బోర్డు మోడల్ పేపర్ ఇచ్చారు కదా, అందులో ఫస్ట్ మోడల్ పేపర్లో 2 మార్క్స్కి ఇచ్చారు. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ ఇచ్చేసారు, ఎక్స్ కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా వేసేస్తాం, దాన్ని ఈక్వల్ టు 9. డిస్టెన్స్ ఎంత ఇచ్చారు 9. సో రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే మనకి రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇటువైపు 9 స్క్వేర్ వచ్చింది. 9 స్క్వేర్ అంటే 81. సో x minus 5 whole square plus 36 equal to 81. x minus 5 whole square equal to 81 minus 72 equal to 9. So x minus 5 equal to plus or minus 3. ప్లస్ 3 తీసుకున్నాం అనుకోండి, x minus 5 equal to plus 3. అప్పుడు x equal to 3 plus 5 8. x minus 5 equal to minus 3 తీసుకున్నాం అనుకోండి, x equal to minus 3 plus 5 equal to 2. ఓకే, సో ఎక్స్కి వాల్యూస్ ఏంటి 8 ఆర్ 2. ఇది 2 మార్క్స్ ప్రాబ్లమ్, ఆల్రెడీ బోర్డ్ మోడల్ పేపర్లో ఉన్నదన్నమాట. దీనికి కూడా డిస్టెన్స్ ఫార్ములానే మనం యూజ్ చేసాం. నెక్స్ట్, షో దట్ ద పాయింట్స్ పి క్యూ ఆర్ ఆర్ కొలీనియర్. ఇందాక మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా కొలీనియర్ అంటే ఏంటి అని. కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉండడం. దానికి ఏం ప్రూవ్ చేయాలి మనం, 2 డిస్టెన్స్లు కట్టి ఆ రెండిటి సమ్ము 3వ డిస్టెన్స్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో పీక్యూ కట్టండి డిస్టెన్స్ ఫార్ములా. సో డిస్టెన్స్ ఫార్ములా ఇదిగోండి ఇక్కడ వేసాను చూడండి. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి పీక్యూ డిస్టెన్స్ కడితే రూట్ 14 వచ్చింది. క్యూఆర్ డిస్టెన్స్ కడితే 2 రూట్ 14 అంటే ఇక్కడ మనకి రూట్ 56 వచ్చింది. రూట్ 56ని ఎలా రాయొచ్చు, 14 ఇంటూ 4. 4 అంటే ఏంటి, రూట్ 4 2. సో 2 రూట్ 14. అలాగే పిఆర్ డిస్టెన్స్, పీక్యూ క్యూఆర్ పిఆర్. సో పిఆర్ డిస్టెన్స్ కడితే మనకి రూట్ 126. 126ని ఎలా రాయొచ్చు, 14 9s are. సో రూట్ 9 అంటే 3. సో 3 రూట్ 14. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీక్యూ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్, అంతే కదా. రూట్ 14 ప్లస్ 2 రూట్ 14 ఈక్వల్ టు 3 రూట్ 14. సో పిఆర్ ఈక్వల్ టు పీక్యూ ప్లస్ క్యూఆర్. దేర్ ఫోర్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఓకే, సో కొలీనియారిటీ ఎలా ప్రూవ్ చేస్తున్నావు, సమ్ ఆఫ్ 2 డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ 5th ప్రాబ్లం, ప్రాక్టీస్ ప్రాబ్లం 5th one. వెరిఫై 0 7 minus 10 1 6 minus 6 4 9 minus 6 are the vertices of isosceles triangle. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే మనకు తెలుసు, ఇందాకే నేర్చుకున్నాం. ఏంటి, ఎనీ 2 sides ఈక్వల్ అవ్వాలి డిస్టెన్సెస్. ఓకే, ఏబిబిసి ఆర్ ఏబిఏసి ఆర్ బీసీఏసి, వీటి ఏ 2 డిస్టెన్స్లు ఈక్వల్ అయినా అది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏబి డిస్టెన్స్ ఫైండ్ చేసేయండి. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములాని బట్టి 1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 6 మైనస్ ఆఫ్ మైనస్ 10 హోల్ స్క్వేర్ అండర్ రూట్ వేసేస్తే రూట్ 18 వచ్చింది మనకి. అలాగే బీసీ డిస్టెన్స్ ఫైండ్ చేసేస్తే రూట్ 18. సో ఇక్కడ ఏబి బీసీ ఈక్వల్ అయిపోయి సిఏ కడితే ఇది మనకి రూట్ 36 వచ్చింది. ఓకే, సో ఏబి ఈక్వల్ టు బీసీ, 2 డిస్టెన్స్లు ఈక్వల్ కాబట్టి ట్రయాంగిల్లో, సో అది మన పాయింట్స్ ఫార్మ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఫార్ములా అన్నది ముందు మీరు వేసేసేయండి. సో మనకి మార్క్స్ పడాలి అంటే ఫస్ట్ ఫార్ములా ఏది యూజ్ చేస్తున్నారో అది వేయాలి కంపల్సరీగా. ఓకే, ఒక బొమ్మ కూడా ఇలా చిన్నది వేసేస్తే, ఫార్ములా వేసేస్తే ఇక్కడ, అప్పుడు గివెన్ అని రాసి రిమైనింగ్ చేసేయడమే. లాస్ట్లో కన్క్లూషన్ కూడా రాయాలి. సిన్స్ ఏబి ఈక్వల్ టు బీసీ, పాయింట్స్ ఫార్మ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఓకేనా. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి. షో దట్ ద పాయింట్స్ ఏ 1 2 3, బి -1 -2 -1 అండ్ సి 2 3 2 అండ్ డి
4, 7, 6 are the vertices of a parallelogram but not a rectangle. ఓకే, సో ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి మనం, నాట్ ఎ రెక్టాంగిల్ అని. ఓకేనా, ప్యారలలోగ్రామ్కి ఎలా ఫైండ్ చేస్తాము? మనకి ఫైండ్ ఏబి బీసీ సిడి ఏడి ఫైండ్ చేసేయండి. ఏబి ఈక్వల్ టు సిడి, బీసీ ఈక్వల్ టు ఏడి అని ప్రూవ్ చేసేస్తాం ఫస్ట్. అయితే రెక్టాంగిల్కి కూడా అలాగే ఉంటుంది, ఏబి ఈక్వల్ టు సిడి, బీసీ ఈక్వల్ టు ఏడి. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే డయాగనల్ లెన్స్. ఫైండ్ ఏసీ, ఫైండ్ బీడి. ఏసీ డిస్టెన్స్, బీడీ డిస్టెన్స్ ఫైండ్ చేయండి. అప్పుడు ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అని చూపిస్తే దాన్ని ప్యారలలోగ్రామ్ అని అంటాం. ఓకేనా, ఆ రెండు ఈక్వల్ అయిపోతే రెక్టాంగిల్ అవుతుంది. ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అయితే అది ప్యారలలోగ్రామ్. ఇక్కడ నేను డిస్టెన్సెస్ ఫైండ్ చేయలేదు, మీరు ఫైండ్ చేయండి. ఓకేనా, సో ఈ ప్రాబ్లంకి హింట్ మాత్రమే ఇచ్చాను, ఆ డిస్టెన్సెస్ అన్నీ మీరు ఫైండ్ చేయాలి ప్రూవ్ చేయాలి అంటే. ఓకే, లెట్ us go to the next problem. Verify whether the points A 0, 7, 10, B -1, 6, 6 and P -4, 9, 6 are the vertices of a right-angled triangle. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే బొమ్మ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? మళ్ళీ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కండిషన్ ఏంటి? పైథాగరస్ థీరం ప్రకారం ఇక్కడ పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పిబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. ఓకే, ఏబి అన్నా బిఏ అన్నా ఒకటే. బిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్. డిస్టెన్సెస్ ఫైండ్ చేయడమే, దానికి హోల్ స్క్వేర్ చేయడమే. సో పిఏ స్క్వేర్ మనం ఫైండ్ చేస్తే మనకి 36 వచ్చింది. పీబీ స్క్వేర్ ఫైండ్ చేస్తే 18 వచ్చింది. ఏబీ స్క్వేర్ ఫైండ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 18 వచ్చింది. సో 18 ప్లస్ 18 ఈక్వల్ టు 36 కదా. సో ఏబీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్. ఓకేనా, సో డిస్టెన్సెస్ ఫైండ్ చేసి వాటి స్క్వేర్లు ఏ రెండుటికి వచ్చాయో రెండు స్క్వేర్స్కి ఈక్వల్, ఈ సమ్ ఆఫ్ ద టూ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు ద థర్డ్ వన్ అనమాట. ఓకే, hypotenuse square equal to opposite square plus adjacent square. ఓకే, అది ప్రూవ్ చేసేస్తే మనకి వెరిఫై అయినట్టే, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వెరిఫై అయినట్టే. ఓకే, సో ఇక్కడ చూడండి అదే రాశాను. హెన్స్ ఏబిపి పాయింట్స్ ఫార్మ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 2 marks క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. Find the equation of the set of points which are equidistant from the set of points 1, 2, 3 and 3, 2, -1. ఒక పాయింట్ P ఉంది, అది ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ రెండు పాయింట్స్ A అండ్ B అనమాట. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ PA ఈక్వల్ టు PB అనమాట వాడిచ్చింది. ఓకే, ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ పాయింట్స్ అన్నాడు. సో PA ఈక్వల్ టు PB. Let P equal to XYZ. సో డిస్టెన్స్ PA ఈక్వల్ టు PB హోల్ స్క్వేర్లు చేసినా అంతే కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. PA స్క్వేర్ ఈక్వల్ టు PB స్క్వేర్, ఎందుకంటే రూట్స్ పోవడానికి. ఓకేనా, సో చేస్తే x -1 హోల్ స్క్వేర్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్ ప్లస్ z -3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x -3 హోల్ స్క్వేర్ ప్లస్ y -2 హోల్ స్క్వేర్ ప్లస్ z -1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇటు క్యాన్సిల్ చేసేస్తే y -2 హోల్ స్క్వేర్ని ఇవన్నీ ఓపెన్ చేస్తే మనకి సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 6x - 2x - 6z - 2z ప్లస్ 10 - 10 ఈక్వల్ టు 0. ప్లస్ 10 - 10 పోయాయి, క్యాన్సిల్ అయిపోయాయి. సో 6x - 2x ఎంత? 4x మైనస్ 6z - 2z అంటే 8z ఈక్వల్ టు 0. 4తో క్యాన్సిల్ అవుతుంది కదా, 4 1s are 4 కాబట్టి x - 2z, 4 2s are 8 కాబట్టి 4 టేబుల్లో x - 2z ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఆడదే కదా అడిగాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఏం అడిగాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ అని ఇచ్చాడు. సో ఈక్వేషన్ ఈజ్ x - 2z ఈక్వల్ టు 0. ఇలాంటి ప్రాబ్లమే ఇంకొకటి కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉందమ్మా. ఏంటది? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్ P such that its distance from the points A 3, 4, -5 and B -2, 1, 4
ఆర్ ఈక్వల్. దీనికి కూడా సేమ్ పిఏ ఈక్వల్ టు పీబీ, పిఏ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ అని చేసి మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఈక్వేషన్ని కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా, కామెంట్ సెక్షన్లో. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ with some other 2 marks problems in 3-dimensional geometry. Okay.